అవకాశాలు కల్పించాలనేది మా విధానం. తప్పకుండా ఆ దిశగా మొత్తం ముందుకెళ్తుంది. ఎస్, తెలంగాణ ప్రభుత్వానికి ఎవరు ప్రాణవాయు సార్ లాంటిది. ఎవరు Yes. మిమ్మల్ని రమేష్. అనుమతించలే ఎవరు నువ్వు చెప్పు సార్, పేరు తెలంగాణ చెప్పు. ఎవరు ప్రభుత్వానికి నువ్వు సార్ రమేష్, నేను ఎన్టీవీ నుంచి. రైట్ తెలంగాణ ప్రభుత్వానికి ప్రాణవాయు లాంటిది ఐటీ ఎగుమతులు, అదేవిధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం. 100 రోజుల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహాలు లేవు. చాలా భయాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనే వాదన కూడా జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగం పైన ఎటువంటి ప్రోత్సాహం ఇచ్చింది? వాళ్ళ భయాలను తొలగించే ప్రయత్నం చేసిందా? గతంతో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగాన్ని వేరే రకంగా మీరేం చేయబోతున్నారు? అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది స్టాండ్ స్టిల్ అవుద్ది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీకు తెలుసు నగదు ఎక్కువ బదిలీ అవుతుంటుంది. ఎన్నికలు వచ్చినాయంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడనే ఉంటాయి. ఏ నగదు ఎక్కడికి తరలిపోతున్నా కూడా పట్టుకునే వ్యవస్థ నుంచి ఎన్నికలప్పుడు ఎవరైనా అమ్మకానికే తక్కువ కొనుక్కోవాలనుకుంటారు, తక్కువకి అడిగితే అమ్మడం ఎందుకని వీళ్ళు అనుకుంటారు. సో ఈ స్తబ్దత ప్రతి ఎన్నికల సంవత్సరంలో ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు, పెట్టుబడులకు అవకాశం ఉంది. ఎక్కడా పడిపోలేదు, కానీ కొంత ఆగుతుంది. ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది. మనకు 3 నెలలు అసెంబ్లీకి పోయింది, మళ్ళీ ఒక 4 నెలలు పార్లమెంట్కి పోయింది. ఈ 7 నెలలల్లో రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకులు అనేది ఉంటుంది. ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకు, అందులో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ విషయం తెలుసు. ప్రభుత్వానికి కూడా స్పష్టత ఉంది. తప్పకుండా ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కొద్ది మందిని సెలెక్టెడ్ వాళ్ళకి కాదు, పాలసీ తీసుకొస్తాం. 3 4 మోనపల్లి చేసి వాళ్ళ చేతుల్నే మొత్తం ఆధిపత్యంగా ఉండే విధానాన్ని మా ప్రభుత్వం నిర్మూలిస్తుంది. పెట్టుబడులు పెట్టే ప్రతి వాళ్లకు సహజ సిద్ధంగా రావాల్సిన అనుమతులు, బి పాసు, ఐ పాసు, టీ పాసు ఏదో అన్నాడు కదా, వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎవరు కూడా అందులో అప్లికేషన్లు పెట్టలే, మాన్యువల్గా పెట్టిర్రు. అవి కూడా నిన్న మన చర్చలైన బాలకృష్ణ తెలుసు కదా. ఇట్లా హలో, నెక్స్ట్ సార్ ఎస్ఎస్ఆర్ శాస్త్రి, నవ తెలంగాణ. సార్ సార్